హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఇది మొన్న ఇంట్లో అభిషేకం చేసుకున్నానండి. అంటే అభిషేకము అంటే ఫోన్లో పెట్టుకొని అలా చేసుకున్నాను. ఎందుకో అనిపించి చేసుకున్నాను. కాకపోతే ఈవినింగ్ పూట చేసుకున్నానండి. మార్నింగ్ అయితే కుదరదని ఈవినింగ్ చేసుకున్నాను. అది కొంచెం మీకు కూడా వీడియో రూపకంగా చూపిద్దామని. ముందుగా మనం ఏ పూజ చేసినా కూడా ముందు గణేశునికి పూజ చేసిన తర్వాతనే కదండి, అలా గణపతికి ముందు పూజ చేసుకొని తర్వాత అభిషేకం చేసుకుంటున్నాను. ఫోన్లో ప్లే చేసుకున్నానండి, కాకపోతే సౌండ్స్ అవి పెట్టొద్దు కదా అని పెట్టలేదు. అలా నా దగ్గర ఉన్న శివలింగానికి అలా చేసుకున్నాను. ఏదో మనకు ఏదన్నా ఒకటి బాగాలేదు అన్నప్పుడు ఎవరమైనా సరే దేవుని మీద డిపెండ్ అవుతామండి. అది మాత్రం మానవ సహజమండి. ఆ విధంగానే నేను కూడా కొన్ని చెప్తా వీడియో చివరిలో. ఒక 11 రోజులు అభిషేకం నాకు తోచిన విధంగా చేసుకోవాలని సంకల్పించుకొని చేసుకున్నానండి. ఇది లాస్ట్ రోజు సాయంత్రం అలా హాల్లో పెట్టుకొని, పూజ గది మాది ఇక్కడిది చిన్నగా ఉంటుందండి, అందుకే హాల్లో పెట్టుకొని అలా చేసుకున్నాను. మనము శంకరునికి ఒక్కటేనండి, ఆయనకి ఏమి ఉండదండి. ఆయనకు ఒక చెంబె నీళ్లు ఆ శివలింగంపై పోసి ఎంత విభూతి పెట్టామంటే ఆయన ఫుల్ సంతృప్తి చెంది మనల్ని చల్లగా కాపాడుతాడండి. అది మాత్రం మనందరం గట్టిగా విశ్వసించాల్సిందే. ఎందుకంటే శంకరునికి ఎలాంటి కోరికలు ఉండయని మనం పురాణాల్లో అక్కడిక్కడ చదువుతున్నాం కదా, వింటున్నాం కదా. అలానే అంటే వేరే దేవుళ్ళకు ఉంటాయని కాదు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే కదా, వెంకన్న స్వామి అంటే వడ్డీ కాసుల వాడు. ఎందుకంటే పాపం ఆయన అప్పులు తీరకనే ఆయన మన దగ్గర తీసుకొని ఆయన తీర్చుకుంటున్నాడు. అలా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్కటి ఉంది కాబట్టి శంకరునికి మాత్రము ఏమి ఉండదండి. హర హర మహాదేవ శంభో శంకర అని ఇంత నీళ్ళు వేస్తే చాలా మనల్ని చల్లగా దీవిస్తాడండి. అలాగే పూలతో అలంకరించుకొని మారేడు పత్రి పెట్టుకున్నానండి. పూజ మాత్రము చాలా సింపుల్గానే చేసుకున్నాను, కాకపోతే చాలాసేపు చేసుకున్నాను. ఫోన్లో పెట్టుకొని దాదాపు ఒక 40 minutes అట్లా పట్టింది. అలంకారం అంటూ పెద్దగా ఏం చేయలే కాబట్టి చాలా సింపుల్గా టీపై మీద ఒక క్లాత్ వేసేసి అలా అరేంజ్ చేసుకున్నానండి, అంతే. అంతకుమించి వేరే ఏం అలంకారం అనేది చేయలేదు. నేను పూజ చేసుకోవాలనుకున్నా కాబట్టి పూజ వరకే చేసుకున్నాను. మనము ఎంతసేపు చేసామా ఏం చేసామా అన్నది ముఖ్యం కాదు కదండి. ఎంత మనసు అక్కడ లగ్నం చేసి చేసుకున్నదన్నదే ముఖ్యం కాబట్టి నేను అలా చేసుకున్నాను. కాకపోతే చాలాసేపు ఎందుకు కూర్చుంటా అంటే నాకు అది అలవాటు అండి. ఏ పూజ చేసుకున్నా ఏదైనా కూడా పూజ అంతా అయిన తర్వాత కూడా చాలాసేపు అలా ఏ పూజ అయితే చేసుకున్నానో ఆ దేవుణ్ణి చూసుకుంటూ అలా కాసేపు కూర్చోవడం అనేది నాకు ఒక అలవాటు కింద పడిపోయిందండి అది. తర్వాత అగరబత్తి, సాంబ్రాణి, హారతి, ఇలా పూజ అనేది చాలా సింపుల్గానే చేశానండి. మరీ సింపుల్గా అంటున్నాను అనుకోకండి, నిజంగా సింపుల్గానే చేశాను. అయితే ఒక్కటండి, మనము ఏదన్నా ఒకటి అనుకొని మాత్రం చేసుకుంటే తప్పకుండా తీరుతుందండి. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ 11 రోజులు చేసుకోవడానికి నాకు ఒక 2-3 కారణాలు ఉన్నాయి. అందులో మేజర్ కారణం ఏంటంటే కుటుంబంలో ఇటు మా వైపు కానీ అత్తగారి వైపు కానీ చాలామందికి మా వియ్యంపురాలకు ఇట్లా ఆరోగ్యాలు మంచిగా లేక అందరు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారండి. అవన్నీ గట్టెక్కిచ్చి అందరినీ చల్లగా కాపాడయ్యా శంకరయ్య అనే ఉద్దేశంగా చేసుకున్నానండి. మెయిన్ అది. సెకండ్ ఇంకొకటి ఉంది. అలా ఒక 2-3 చిన్న కారణాలు పెట్టుకొని సంకల్పించుకొని అలా చేసుకున్నాండి. మన సంకల్పం గట్టిదైతే తప్పకుండా తీరుతుంది అని మనకు అందరం విశ్వసిస్తాం కదండి. అలా నేనైతే గట్టి సంకల్పంతో చేసుకున్నాను. అందరూ చల్లగా ఉండాలి, ఆరోగ్యాలతోటి చక్కగా ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకొని ఆ దేవుణ్ణి అందరినీ చల్లగా దీవించవయ్యా అని చెప్పి దండం పెట్టుకున్నానండి. ఇంకా మనం చేయాల్సింది ఏం, మనం దగ్గరుండి డాక్టర్లం కాదు, వైద్యం అందియలేము. కాబట్టి మనం చేయదగ్గది, మన చేతిలో ఉన్నది మనం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇలా నాకు తోచింది నేను చేసుకున్నానండి. అలాగే మీకు ఈ వీడియో ఎవరికైనా నచ్చిందా నచ్చలేదా కూడా కమెంట్ పెట్టండి. నా పూజ ఎలా ఉంది కూడా కమెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అంతేనండి, ఆయన కావాల్సింది మనం ఓం నమః శివాయ అనుకొని ఒక చెంబెడు నీళ్ళు పోయడం. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో కలుస్తా. బాయ్ బాయ్ బాయ్.